స్వయం పాకం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం స్వయం పాకం అంటే సొంతంగా వండుకున్నప్పుడు జనరల్గా మామూలుగా మనకి ఎవరన్నా వండితే పేర్లు పెడతాం, ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, లేదంటే అవి బాగలేదు ఇవి బాగలేదని. కానీ వంట ప్రాసెస్ అంతసేపు చేసిన తర్వాత ఆ ముక్క చెప్తే వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. సో అదే మనం చేసుకుంటే మనకు ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అన్నమాట. సో అందుకు ఇది ఎథికల్ రీజన్, ఇది దీంట్లో బయాలజికల్ రీజన్ ఏం లేదు అని నా ఫీలింగ్ అన్నమాట. అంటే మనం వండుకున్నప్పుడు మన భార్య లేదంటే మన అమ్మగారు లేదా మన పిన్ని గారు అత్తగారు వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు వండడానికి మనకు పెట్టడానికి అనేది మనకు తెలుస్తుంది అనేది ఒక ఎథికల్ రీజన్. ఇంకోటి ఇందులోనే భాగంగా మన పాత్రలు మనం తోముకోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన ఫ్లోర్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి వాటి సన్నిధానాన్ని. దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే, మనకు జనరల్గా డబ్బులు ఉంటే పని మనిషిని పెట్టుకుంటాం. సో మనం అనుకుంటాం ఇప్పుడు వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, పని మనుషులకి వాళ్ళకి కూడా ఒక పర్సనల్ ఇది ఉంటుంది. ఏదో వాళ్ళు ఆ మైండ్లో ఉండి సరిగ్గా ఒక్కోసారి సరిగ్గా పని చేయకపోవచ్చు, ఇంకేదైనా చేయకపోవచ్చు. దానికి మనం కోపపడకూడదు, మనం చెప్పాలి అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే పని చేసినప్పుడే మనకి ఆ వాల్యూ తెలుస్తుంది. మన ఒంట్లు మనం తోముకున్నప్పుడు, మన బట్టలు మనం ఉతుక్కున్నప్పుడు, మన పనులు మనం చేసుకున్నప్పుడు ఒకే వీళ్ళు లేకపోతే ఏంటి మన పరిస్థితి అనే ఒక ఇది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ గౌరవం పెరుగుతుంది, గౌరవంగా చెప్పాలన్న ఒక ఇది పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ఊబర్ రైడ్ నేను ఒక 3 months 4 months చేశాను ఊబర్ డ్రైవర్గా. అంతకుముందు నేను అనుకునేవాడిని ఏంటి దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ చేసాడు అది అని తిట్టుకునేవాడిని. తర్వాత నేను డ్రైవర్గా మారినప్పుడు, ఊబర్ డ్రైవర్గా ఒక 4 months నేను చేసినప్పుడు నాకు వాళ్ళ బాధలు నాకు అర్థమైంది. నేను తర్వాత ఎప్పుడూ అలా అనుకోలేదు అన్నమాట. ఎందుకంటే మనం ఆ పని చేసినప్పుడు మనకు అందులో ఉండే కష్టాలు ఏంటో తెలిసి మనం దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఈ స్వయం పాకం, ఈ పాత్రలు కడుక్కోవడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం వల్ల ఎందుకు పెట్టారంటే, మనం పనులు మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క రెస్పెక్ట్, ఎవరైతే మన అవసరాలు తీర్చడానికి పని చేస్తున్నారో వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అనేది ఈ యొక్క మెయిన్ ప్రధాన అంశం అన్నమాట.